హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. నిన్నటి వినాయక చవితి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో గూడా కామెంట్‌లో చెప్పండి. ఇంకా ఇక్కడ నేను ఈ ఫ్లవర్స్ ఎందుకు చూపిస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ అంటే, కనకాంబరం గింజలు ఒకసారి ఈ చిన్న పౌచ్‌లో వేశా. అసలు వస్తుందా రాదా అని చెప్పి. ఫస్ట్ టైం వేశా. అది కాస్త మొక్కలా వచ్చి ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఆ హ్యాపీనెస్ ఇలా మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంకిక్కడేంటంటే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇదొక 2 డేస్ వ్లాగ్ అండి. ఫెస్టివల్ బిఫోర్ డే ఇంకా అంతకు ముందు రోజు 2 డేస్‌దనమాట. అది నిన్న పోస్ట్ చేయాల్సింది కానీ అవ్వలేదనమాట. ఇంకా పండగ పనులంటే తెలుసుగా ఎలా ఉంటుందో అలాగా. ఇంకా ఇక్కడేంటంటే బ్రేక్‌ఫాస్ట్ కోసం పల్లీ చట్నీ చేస్తున్నా. ఫస్ట్ ఏమంటే ఈ పల్లీలవి వేయించేసుకుంటున్నా. ఆయిల్ అది ఏం లేకుండానే రోస్ట్ అయిన తర్వాత వీటిని పక్కన తీసి పెట్టేసి, ఇందులో కొంచెం పచ్చిమిర్చి అలా ముక్కల కింద కట్ చేశాను అంతే. 2 ముక్కలు చేసి, అందులో ఒక ఆనియన్ మీడియం సైజులో కట్ చేసి వేసుకున్నా. ఇలా గనక చట్నీ చేస్తే భలే డిఫరెంట్ మంచి ఫ్లేవర్‌తో టేస్టీగా ఉంటుందనమాట. ఎప్పుడు చేసేలా కామన్‌లా కాకుండా ఎప్పుడైనా ఒకసారి ఇలా చేస్తూ ఉంటా. ఆయిల్‌లో పచ్చిమిర్చి, ఆనియన్ వేగిన తర్వాత వేయించిన పల్లీలు గూడా యాడ్ చేసి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అలా వేసాను పొట్టు తీసి, ఇంక అది పక్కన పెట్టేస్తాను. అది కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయడమే తగినంత వాటర్ యాడ్ చేసి. ఇక్కడ ఇడ్లీ పిండి రుబ్బి పెట్టుకున్నాను ముందు రోజే. ఇంకా ఇడ్లీ చేయాలనుకున్నాను ఇవాళ. ఎప్పుడే కానీ నేను ఇడ్లీ చేసేటప్పుడు, దోస చేసేటప్పుడు ఎక్కువ డేస్ నిలవ ఉండేలా చేయను పిండిలు. ఒక 2 డేస్‌కి సరిపడా చేసుకుంటాను. నాకు సరిపోతుంది. 2 టైమ్స్‌కి సరిపోయేలాగా. ఒకరోజు నార్మల్ ప్లెయిన్ ఇడ్లీ చేస్తే, ఒకరోజు ఇంకేదైనా అందులో కలిపి లేదంటే అది పునుగుల్లాగా అలా చేస్తూ ఉంటాను. ఈరోజు ఏంటంటే కొంచెం ఇడ్లీ పిండి తీసి పెట్టి ఈరోజు నాకు ఎంత సరిపోతుందో అంత వాడుకుంటున్నాను. అందులో కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్, అలాగే వాటర్ తగినంత యాడ్ చేసి కొంచెం క్యారెట్ తురుము వేసుకున్నాను అనమాట. ఈరోజు క్యారెట్ ఇడ్లీ చేద్దామని చెప్పి. పిల్లలు ఎప్పుడైనా క్యారెట్ అలా తినడానికి ఇష్టపడరు కదా! అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే తెలియకుండానే తినేస్తారు. ఇడ్లీ కూడా చూడడానికి మంచి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. మార్నింగ్ మార్నింగే పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాము. ఇక్కడ ఇడ్లీ కుక్ అయ్యేలోగా నేను ఇదొక 10 టైం పడుతుంది కదా! ఈలోగా నేను చట్నీ గ్రైండ్ చేసేసుకుంటా. కొంచెం పల్లీల్లో సాల్ట్ అలాగే లైట్‌గా వాటర్ యాడ్ చేసి ఇలా చట్నీ అయితే రుబ్బేసుకున్నాను. ఒక్కోసారి నేను కొంచెం పలచగా చేస్తూ ఉంటాను చట్నీ. ఒక్కోసారి ఇది కొంచెం గట్టిగానే చేస్తూ ఉంటా. నాకు మా చిన్నోడికి కొంచెం పలచగా అంటే ఇష్టము. ఇంకొక్కొక్కసారి ఏంటంటే ఇలాగే. ఇంకా దానికి తాలింపయితే వేసేసుకున్నాను. ఇలా గనక చట్నీ చేసి పెట్టండి. దోస గానీ, ఇడ్లీ కానీ సూపర్‌గా ఉంటుంది. బేసిక్‌గా అయితే నేను ఓన్లీ పల్లీలు, పచ్చిమిర్చి అంతే వేయించేసి అలా చట్నీ చేసేస్తూ ఉంటాను. కొంచెం పుట్నాలు యాడ్ చేసి కానీ ఇలా గూడా బావుంటుంది. ఇంకా క్యారెట్ ఇడ్లీ గూడా రెడీ అయిపోయింది. పిల్లలకి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి ఇటువైపున వంట గూడా మొదలుపెట్టేసా. చిన్నగా పప్పు పెట్టాను కొంచెం ప్రెషర్ కుక్కర్‌లో. అలాగే ఇక్కడేమంటే రైస్ గూడా పెట్టేసా. ఇంక ఇవొక్కటి మనకు తొందరగా అవుతాయి గదా! ఇక పండగ కోసం లైట్‌గా క్లీనింగ్స్ అవి చేసుకున్నాను ఇవాళ. అలాగే ముందు రోజు అంటే నేనది షూట్ చేయలేదు. కాకపోతే మనం ఫెస్టివల్స్ అంటే క్లీనింగ్స్ ఉంటాయి గదా! మనకి ఎక్కువగా. అయితే మరీ డీప్‌గా ఏం చేయలేదండి. లాస్ట్ టైమే నేను శ్రావణ మాసం అప్పుడు చాలా డీప్‌గా చేసేసాను. ఇంకొకటి రీసెంట్ డేస్‌లో పిల్లలకు కొంచెం హెల్త్ డిస్టర్బ్స్ అయ్యాయి గదా! వాళ్ళ వల్ల నాకు గూడా కొంచెం సఫర్ అయ్యాను. అంటే హెవీగా ఏం కాదు. జస్ట్ లైట్ లైట్. అంటే మళ్ళీ నేను ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయినా మళ్ళీ చేతకాకుండా అయిపోతుందేమో అన్నట్టుగా కొంచెం స్కిప్ చేసి మీద మీద చేశాననమాట ఈసారి క్లీనింగ్స్ అనేవి పండక్కి. మళ్ళీ దేవి నవరాత్రులున్నాయి గదా! దసరా నవరాత్రులప్పుడు మళ్ళొకసారి డీప్ క్లీనింగ్ పెట్టుకుంటాను. ఎలాగో మేము పెద్దలకు గూడా పెట్టుకుంటాం గదా! అలాగా. ఇంకిప్పుడేంటంటే ప్రశాంతంగా పైకొచ్చాను. ఇది ఈవినింగ్ టైమ్ అండి. మధ్యాహ్నం అంతా కొంచెం ఇంకా మిగిలిన క్లీనింగ్స్ అవి అన్నీ కంప్లీట్ చేసుకున్నా. ఒక్కోసారి బట్టలనేవి కిందకి తీసుకొచ్చి ఫోల్డ్ చేస్తూ ఉంటా. ఒక్కోసారి ఏంటంటే పైన ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు రావాలి అని అనిపించదు. గార్డెన్ గదా! అలాగా. ఈ ఫ్లవర్స్, ఈ మొక్కలు ఇవన్నీ చూస్తుంటే అస్సలు రావాలని అనిపించదు. ఇంకా అందుకని అక్కడే బట్టలన్నీ ఫోల్డ్ చేసుకొని కిందకైతే వెళ్ళిపోతాను. ఎంత బావుందో గదా! అసలు వ్యూ అయితే. ఈవినింగ్ టైమ్ ఇలా ఉండింది. ఇంకా అదైతే ఇంకా ఆ రోజు అంతవరకు షూట్ చేశానండి. ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే కొంచెం ఫ్రిడ్జ్ అది చూపించమన్నారు. ఆర్గనైజ్ ఎలా చేసుకున్నారో మాకొకసారి చూపించండి అనే కామెంట్ చాలా సార్లొచ్చింది. రీసెంట్ డేస్‌లో గూడా మళ్ళీ 2 టైమ్స్ సేమ్ క్వెషన్. సరే ఎలా ఆర్గనైజ్ చేశానో చూపించేస్తా. ఎలాగో క్లీన్ చేశాను గదా! నీట్‌గా ఉందని చెప్పి చూపించేస్తున్నా.
ఇక్కడ పైన ఫస్ట్ రోలో వచ్చి చిన్న బాస్కెట్‌లో కొంచెం బేకింగ్ ఐటెమ్స్ పెట్టుకున్నాను. అలాగే సున్నం డబ్బాలు ఇవి మేము ఎల్లమ్మ కుండకు రుద్దుతాం కదా! అదన్నమాట. అలాగే ఇవేంటంటే నేవత్తులు నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. కొన్ని చేసి పెట్టేసుకుంటా ఎప్పుడు కావాలంటే అప్పుడు పూజలకు యూజ్ అవుతాయి. ఆ బ్యాక్ సైడ్‌లో ఏమో చియా సీడ్స్ అలాగే తడి ముగ్గు పిండనమాట. ఎప్పుడు స్పేర్‌లో ఉంటుంది నాకు. ఇక్కడేమంటే మిల్క్ మేడ్ అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ మిగిలిపోయి ఉంటాయి కదా! మనం వాడగా. అవన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్ అటు ఇటు పడకుండా ఒక చిన్న బాస్కెట్‌లో వేసి అలా పెట్టేసా. అది ఫస్ట్ రో. ఇదేమో సెకండ్ రో. పీనట్ బటర్ అలాగే స్వీట్ కార్న్, పెరుగు, ఇంకా గ్లూకాన్-డి, కొత్తిమీర లాంటివన్నీ సెకండ్ రోలో పెట్టుకున్నాను. ఇది థర్డ్ రో. ఇందులో ఒక్కొక్క బాక్స్‌లో ఒక్కొక్క టైప్ ఆఫ్ వెజిటబుల్స్ పెట్టుకున్నాను. ఒక దాంట్లో పాలకూర, ఇంకో వైపున గోకరకాయలు అవి పెట్టుకున్నా. ఒక మిడిల్ బాస్కెట్‌లో మాత్రం ఫ్లవర్స్ పెట్టుకున్నానండి. అంటే పూజకు యూజ్ చేస్తూ ఉంటాం కదా! అలాగా. ఇంకా దాని కిందనే ఫ్రూట్ బాస్కెట్ వచ్చుంటది. కానీ ఇది పేరుకి ఫ్రూట్ బాస్కెట్ గాని నేను అస్సలు ఒక్క ఫ్రూట్ కూడా పెట్టుకోను ఫ్రిడ్జ్‌లో. అన్నీ బయటే పెట్టేస్తూ ఉంటాము. ఇలా లోపల పెట్టేసి అసలు వాడం గదా! అందుకని. ప్రెజెంట్ అయితే ఇందులో కొంచెం తాటి బెల్లం, కీర, పాలు అలాంటివవి పెట్టుకున్నాను. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అలాంటివి. ఇది లాస్ట్ బాస్కెట్. ఇది వెజిటబుల్స్‌ది. నేనైతే కొన్ని బాక్స్‌లలో పెట్టుకుంటాను వెజిటబుల్స్. బేసిక్‌గా టమాటాలు గూడా బయటే పెడతాను గానీ, ఇప్పుడు చిన్న చిన్న ఫ్లైస్ అవి వస్తుంటాయి గదా! అందుకని అవి గూడా ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోవాల్సొచ్చింది. అలాగే కొన్ని పువ్వులు ముందు రోజు తెచ్చారనమాట మా వారు పండక్కి యూజ్ అవుతాయని చెప్పి. మళ్ళీ పండగ టైంలో అంటే చాలా హెవీ ప్రైస్ ఉంటాయి గదా! అందుకని చెప్పి ముందే తెచ్చిపెట్టారు. మొత్తానికి ఫస్ట్ టు ఇన్ని రోస్ అయితే ఉన్నాయి. 2 బాస్కెట్స్ 3 రోస్ వచ్చాయి. ప్రతి లైన్‌లో గూడా నేను షెల్ఫ్ లైనర్ లాగా వేసుకున్నాననమాట. ఇంకా సైడ్‌కి మనకి చిన్న చిన్న కంటైనర్స్ పెట్టుకోవడానికి ఉంటుంది గదా! అక్కడ నేను కసూరి మేతి, సాంబార్ పౌడరు, కొబ్బరి పొడి అలా పెట్టుకున్నాను. ఈ చిన్న బాక్స్‌లో వచ్చి పొట్టు తీసిన వెల్లుల్లి తాలింపులకి, పచ్చళ్ళకి సమయానికి మనకి ఉదయం హడావిడి ఉంటుంది కదా! అలా తీసి పెట్టుకున్నవి వాడుకోవడానికి ఈజీగా అనమాట. ఇదేమంటే పనీరు. ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఇక్కడ ఇలా పెట్టేస్తూ ఉంటా. ఇంకా ఈ కింద రో వచ్చేసి బాటిల్స్ పెట్టుకునేది. వాటర్ బాటిల్స్ మేము పెట్టము. ఇక్కడేమంటే ఇంట్లోనే తయారు చేసుకుంటాను కదా! నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అదొకటి. అలాగే ఇంకొక సీసాలో చింతకాయలనమాట. ఇప్పుడు లేత చింతకాయలు భలే వస్తూ ఉంటాయి. అవి తెచ్చిపెట్టుకున్నాను. ఇవన్నీ గ్లాస్ బాటిల్స్ అవ్వడం వల్ల మనకి హ్యాండీగా ఉంటాయి. అలాగే వీటికి కొంచెం రక్షణలా ఉంటుందని చెప్పేసి షెల్ఫ్‌లో కాకుండా ఇలా సెపరేట్‌గా పెట్టుకున్నాను. అటువైపున బాటిల్‌లో నిమ్మకాయలు. ఈ కవర్‌లో ఉన్నయి కూడా నిమ్మకాయలే. కాకపోతే పాడైపోయిన వాటిని ఇలా సెపరేట్‌గా పెడుతుంటాను. వీటి వల్ల చాలా యూజెస్ ఉంటాయండి. మనకేదైనా ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా కట్ చేసి పెట్టడం కానీ, లేదంటే ఏవైనా జిడ్డువి వదలడానికి, దేవుడి సామాన్లు కడగడానికి వీటిని నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటా. ఇలా పాడైపోయిన నిమ్మకాయలు నీళ్ళల్లో పిండేసి ఏవైనా ఇత్తడి లాంటివి కానీ, మునిగేంత వరకు వాటరేసి పెడితే చాలా నీట్‌గా అవుతాయన్నమాట. అందుకని వాటిని పడేయను. ఇక కిందొచ్చేస్తే చాలా సన్నగా ఉంటుంది ఈ ర్యాక్. ఇందులో జస్ట్ చూసారు కదా! కస్టర్డ్ పౌడర్ బాక్స్ ఒక్కటి పట్టిందంతే. ఈ మధ్య ఎక్కువగా బ్రెడ్‌తో కస్టర్డ్ చేస్తా ఉన్నాను. అందుకని అవి. ఇంకా పిల్లలకి బాదం మిల్క్. ఇదేమంటే టర్మరిక్ పౌడర్ అనమాట. ఫేస్ ప్యాక్స్ అవి వేసుకోవడానికి. ఈ ప్లేస్‌లో ఇవి చక్కగా పట్టేసాయని చెప్పి ఇవి ఇక్కడ పెట్టుకున్నానంతే. ఇంకా ఈ లైన్స్‌లో అంతా కూడా ఇలాగే ఉంటుందండి. ఇంకా నేనైతే బయట నుంచి గరం మసాలాలు ఇలాంటివన్నీ కంప్లీట్‌గా బంద్ చేసేసా. ఒకప్పుడు తెచ్చుకునేదాన్ని. ఇప్పుడైతే కంప్లీట్‌గా బంద్ చేసేసి అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను. కొంచెం తీరిక చేసుకొని. మాకు డీప్ ఫ్రీజ్ వచ్చేసి కిందొచ్చింది. సైడ్ వైస్‌గా మాకు బాటిల్ ర్యాక్ లాగా అలా ఏమి రాలేదు. కంప్లీట్‌గా అలా ప్లెయిన్‌గా ఉంది. ఇటువైపున 2 బాస్కెట్స్ వచ్చాయి. అక్కడ కొంచెం పచ్చళ్ళు అలాగే పేని రవ్వ పాడవకుండా ఉంటుందని అందులో కొంచెం అలా బటర్ అవి పెట్టుకున్నాను. ఇంకా అంతేనండి. ఫ్రిడ్జ్‌లో అయితే ఇంకేమి ఉండవు. వీటి కోసం నేను పెద్దగా ఖర్చు పెట్టకుండా ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న బాక్సెస్‌లోనే అలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను అంతే. చాలా సార్లు అడిగున్నారు. అందుకని ఈ వీడియోలో షేర్ చేశా. ఆ తర్వాత నేను ఈవినింగ్ అంటే రేపు వినాయక చవితి అనగా ఇవాళ సాయంత్రం కొన్ని ఎలాగో మనకు పత్రి, వినాయకుడు తెచ్చుకోవాల్సింది ఉంటుంది కదా! ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. చూసే ఉంటారు మీరు. వినాయక చవితి గురించి కూడా చిన్న షార్ట్ ఒకటి పోస్ట్ చేశాను. ఇక్కడేంటంటే నేను మనకి గుమ్మం దగ్గర వినాయకుడి బొమ్మ ఉంటుండేది గదా! అది కొంచెం డ్యామేజ్ అయిపోయిందనమాట. అసలు చాలా డేస్ అయింది పెట్టి తీసేశాను. అయితే ఒకటి కొత్తది తీసుకుందాం అని చెప్పి ఇక్కడికి ఎలాగో వీళ్ళ దగ్గర మట్టి వినాయకులుంటాయి. అలాగే టెర్రకోట బొమ్మలు గూడా ఉంటాయి కదా! అవి చాలా డేస్ వస్తాయనమాట. అంత తొందరగా డ్యామేజ్ అనేవి అవ్వవు అని చెప్పి తీసుకుందామని ఇక్కడికొచ్చాను.
అలాగే ఒక చక్కటి రాధాకృష్ణ బొమ్మ కూడా తీసుకున్నానండి. చాలా బావుండింది. ఇదొకటి తీసుకున్నాను. అతను చెప్పడం అయితే 900 అలా చెప్పాడు. ఫైనల్‌గా 550కో, 600కో ఇచ్చినట్టున్నాడు. చాలా బావుంది క్వాలిటీ గూడా. 2 ఇయర్స్ వరకు మనం కలర్ అనేది వెలవకుండా మంచిగా ఉంటుందనమాట. బయట అయినా గూడా అంటే ఎండలో ఉన్నా కూడా ఏం కాదంట. ఇంక ఈ చిన్ని వినాయకుడు తీసుకున్నాను. గుమ్మం ముందు పెట్టుకోవడానికి. ఇంకా అలా అలా పండగ కోసం ఏమేం కావాలి అన్నీ పత్రి, పువ్వులు అవన్నీ తీసుకున్నా అనమాట. ఇంకా వినాయక చవితి వ్లాగొచ్చి మీకు రేపొచ్చేస్తుంది. ఇవాళైతే ఇది పెట్టిన తర్వాత ఇంకా అది పెడదామని చెప్పి పెట్టలేదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే రేపు పండగంటే మనకు కొంచెం కొంచెం క్లీనింగ్స్ ఉంటాయి గదా! కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తున్నానిక్కడ. ఇంకా చవితి పండగ అంటే మనకు నైవేద్యాలు అవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడంతా క్లీన్ చేసుకుంటే ఒక పని అయిపోతుందని చెప్పి డిన్నర్ అది చాలా సింపుల్‌గా చేసుకున్నాను ఇవాళ. అది అవ్వగానే ఇంకా ఒకేసారి కౌంటర్ అంతా ఆ పైన ఉంటాయి కదా ప్లేట్స్ అవన్నీ తీసేసానండి. ఆ బర్నర్స్ కూడా నానబెట్టాననమాట నిమ్మకాయ నీళ్ళల్లో. అవి మంచిగా దాని మీదున్న బ్లాక్‌నెస్ అంతా పోతుంది. ఈజీగా రుద్ది కడిగేసేయొచ్చనమాట. ఈలోగా నేనేంటంటే మొత్తం దాని పైనున్నవన్నీ తీసేసాను. ఆ మూలన ఉన్నవి అంతా గూడా. అప్పుడెప్పుడో ఇంకా నేను ఊరెళ్ళక ముందు మా హస్బెండ్ వంట చేసుకుంటారని చెప్పి అన్నీ అలా సర్దాను గదా! అవి అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చేసాను ఇన్నాళ్ళ వరకు. ఇంకిప్పుడు మళ్ళీ కొంచెం మార్చుకుందామని చెప్పి స్టవ్ అంతా డీప్ క్లీన్ చేసేసాను. ఇందాక చెప్పాను గదా! ఈ బర్నర్స్ అన్నీ నీళ్ళలో నానబెట్టానని చెప్పి చూడండి ఎంత నీట్‌గా వచ్చాయో. ఆల్మోస్ట్ ఇక్కడే సగం క్లీన్ అయిపోయి ఉంటాయి ఇవి ఇలా నిమ్మకాయ నీళ్ళలో నానబెట్టేస్తే. ఇంకా తర్వాత మనం ఒకవేళ పీతాంబరి గానీ, లేదంటే కొంచెం దాంట్లో ముగ్గు నేను రాయి ముగ్గు వేస్తూ ఉంటాను కదా! అది కూడా యాడ్ చేసి నీట్‌గా క్లీన్ చేసేసి అవి తడారిన తర్వాత పెట్టేస్తాననమాట. ఇంకా అలా అన్ని పనులనేవి సాగుతా ఉన్నాయి. అయితే కిచెన్ డీప్ క్లీన్ వ్లాగ్ షేర్ చేయండి అని అడిగారు. నేను ఈసారి డీప్ క్లీన్ ఏం చేయలేదండి. నేను మళ్ళీ దేవి శరన్నవరాత్రులప్పుడు మాత్రమే చేసుకుంటాను. అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అది నిన్న కామెంట్ వచ్చింది అందుకని ఇక్కడ చెప్తున్నా. ఇక్కడేంటంటే ఓల్డ్ స్టైలే పెట్టేసాను కొంచెం ట్రెడిషనల్‌గా. ఆర్గనైజర్ ఒకటి పెట్టేసి దానిపైన మన ఇత్తడి గిన్నెలు ఇలా ఏవైనా ప్రసాదాలు అవి చేసుకోవడానికి బావుంటుందని చెప్పి ఉన్నాయి గదా మన దగ్గర అని చెప్పి అలా పెట్టుకున్నాను. ఇంకా అలాగే ఇవేమంటే చిన్న జాడీలు అడిగారండి. ఎక్కడ తీసుకున్నారు? ఎంత పడ్డాయి అని. ఇవి నేను లోకల్‌లో తీసుకున్నాను. అది నాకు సరిగ్గా ఐడియా లేదు. దాదాపు 1 ఇయర్ దాటిపోయింది గదా! అలా ఒకేసారి ఆ పెద్దవి, చిన్నవి 2 గూడా తీసుకున్నాను. అన్నింటిని ఇలా నాకు అందుబాటులో అంటే ఒక దాంట్లో గ్రీన్ టీ, సాల్ట్, దొడ్డుప్పు, సన్నుప్పు అలాంటివన్నీ చింతపండు లాంటివన్నీ అలా పెట్టుకున్నాను. ఈ ప్లాంట్ చూడండి ఇందులో ఒక్కొక్కసారి నేను బయట ఎండలో పెడుతుంటాను గదా! ఈ ప్లాంట్స్ అనేవి. అప్పుడు తులసమ్మ చెట్టులోంచి ఒక గింజ రాలి పడిందేమో బుజ్జి ప్లాంట్ ఒకటి అందులో వస్తుంది. భలే హెల్తీగా బుజ్జి బేబీ ప్లాంట్ అనమాట. అయితే ఈ ప్లాంట్‌లో నేను మళ్ళీ ఒక చిన్న మనీ ప్లాంట్ వేరొకటి గుచ్చి పెట్టేసాననమాట. ఇంక ఈ చిన్న రోల్ గూడా మళ్ళీ అక్కడే పెట్టేసా. ఎన్ని ఏం పెట్టినా అక్కడ ఒక లైవ్ ప్లాంట్ ఒకటి పెడితే ఆ లుక్కే వేరు గదా! చాలా బావుంటుంది. ఇంకా అలాగే ఇదిగోండి ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను గదా! వీటిని గూడా మంచిగా తుడిచేసి ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను ఎక్కడికక్కడ. ఇక రేపు ఫెస్టివల్‌కి మొత్తం కిచెన్ అంతా రెడీ అనమాట. జస్ట్ అలా ఫ్రెష్ అయ్యి వచ్చేసి నైవేద్యాలనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంక ఎప్పుడులాగానే పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒక వుడెన్ స్పూన్స్ ఉండేవి వాటిని తీసేసి ఇక్కడ చాట పెట్టేసుకున్నాను. ఇంకా అలా పనులనేవి సాగుతా ఉన్నాయి. అన్ని రూమ్స్ క్లీనింగ్ అని, అలాగే ఇంకా పండగ పనులని ఇలాగా హడావిడిగా ఉంటుంది కదా ఇల్లంతా గూడా. ఇంకా అలాగే బెడ్‌షీట్స్, కర్టెన్స్, డోర్ మ్యాట్స్ అన్నీ క్లీనింగ్ అనేది వేసేసాను. అసలు నిజం చెప్పాలంటే ఇవాల్టి నుంచి వర్షం గూడా బాగా స్టార్ట్ అయిపోయిందసలు. ఇంకా ఏదోలాగా నాకు సెలార్ ఉంది కదా! అది నన్ను బ్రతికించింది. ఇంకా అక్కడ ఆరేసుకుంటున్నాను ఎక్కువ స్పిన్ పెట్టేసి బట్టలు అవన్నీ కూడా. ఇక్కడ హ్యాండ్ వాష్ ఒకటి అయిపోయింది. బాటిల్ గూడా నీట్‌గా క్లీన్ చేసి, ఫిల్ చేసి పెట్టేసాననమాట. సో, ఇదండి మన వీడియో అయితే ఇవాళ. ఎలా అనిపించింది అనేది కింద కామెంట్‌లో చెప్పండి. అలాగే నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ చాలా మోటివేషనల్‌గా ఉంటుంది. కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.